నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సత్యం శంకరవంశి గారు రచించిన బందీ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1961 జనవరిలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. సీతారామయ్య ఇంట్లో వెండిపళ్ళెం పోయింది. ఇంటిల్లిపాది కంగారుగా తిరుగుతున్నారు. పోలీసు రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. అనుమానం ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నారు. జ్ఞాపకం వచ్చిన వాళ్ళల్లా అనుమానిస్తున్నారు. నాన్న, నేను రిపోర్ట్ ఇచ్చి వస్తానే అన్నాడు కొడుకు శేఖరం. నీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చిరా అన్నాడు సీతారామయ్య. సొమ్ము పోయిందన్న ధ్యాసే లేకుండా నిశ్చలంగా ఉన్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు శేఖరం. అదేమిటండి, 100 రూపాయల కంచం పోతే అట్లా అంటారు అంది సీతారామయ్య భార్య శాంతమ్మ. ఆ పళ్ళెం మనది కాదే, అందుకే పోయింది అన్నాడు తాపీగా సీతారామయ్య. సీతారామయ్యలో దొంగ దోచుకుపోతున్నా చూస్తూ ఉండటం అనే తత్వం బయలుదేరి దాదాపు 6 ఏళ్లయింది. ప్రపంచంలో నా అన్న వస్తువేది లేకుండా చేసుకోవాలని ఆయన అప్పటి నుండి ప్రయత్నం చేస్తూ ఇప్పటికి ఒక స్థితికి చేరుకున్నాడు. 6 ఏళ్ల క్రితం సీతారామయ్య భగవంతుడిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడు దివ్య మంగళమూర్తిగా తోచాడు. ఆ స్వామిది భువన మోహనమైన రూపం, మహాసౌందర్యాల మధుర సమ్మేళనం, ఆ రసధునిని సాకల్యంగా సందర్శించాలని పడే వేదన మధుకీల. ఆ జ్వాలలో వేగిపోవటం మొదలుపెట్టాడు సీతారామయ్య. ఆయనకు ఈ ప్రపంచంలోని ప్రతి సౌందర్యంలోనూ, ప్రతి మంచిలోనూ భగవంతుడి ఛాయ తోచేది. ప్రతి మనిషి చాలా అందంగా కనిపించేవాడు. సర్వులని ఆప్యాయంగా సమానంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. నా భార్య, నా కొడుకు అన్న భావం సీతారామయ్యను కొంతకాలం బాధించింది. తన వాళ్ళ యందున్న ఈ పాక్షికమైన దృష్టి భగవత్ సౌందర్యాన్ని ఆవిష్కరించుకోవటానికి ఆటంకంలా కనిపించింది. ఈ అడ్డు తొలగించుకోవటానికి సాధన చేశాడు. ఒకసారి శాంతమ్మకు జబ్బు చేసింది. కొంచెం తీవ్రమైన జబ్బే. శేఖరం మందులవి తీసుకొచ్చేవాడు. అప్పుడప్పుడు సీతారామయ్య భార్య మంచం పక్కన కూర్చుని పలకరించేవాడు. భార్య నీరసంగా భర్త వైపు చూసేది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఎందుకు కన్నీళ్ళు? ఇంతకాలం సుఖం అనుభవించావు, ఇప్పుడు బాధ వస్తే కష్టపడితే ఎట్లా? ఆ బాధ కూడా అంత తేలిగ్గా అనుభవించేయాలి అనేవాడు సీతారామయ్య. సీతారామయ్యకు తన ఇల్లు చిన్న సత్రంలా కనిపిస్తుంది. భార్య, కొడుకు, కోడలు అంతా దారిని పోతూ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవటానికి వచ్చిన మనుషుల్లా అనిపించేవారు. కొందరు ముందొచ్చారు, కొందరు తర్వాత వచ్చారు. అట్లాగే కొందరు ముందు, కొందరు తర్వాత వెళ్తారు. ఈ సత్రంలో కలిగిన తాత్కాలిక పరిచయాలు ముందు చేయవలసిన ప్రయాణానికి, చేరవలసిన గమ్యానికి ఆటంకాలు కాకూడదనుకున్నాడు. అబ్బా, ఎంత బాగుంది! నా మార్గం ఎంత సుగమమైంది! నాకు ఈనాటికి విముక్తి కలిగించావా భగవాన్ అనుకున్నాడు సీతారామయ్య. శేఖరం భార్య మగపిల్లవాడిని కన్నది. శాంతమ్మ సీతారామయ్య గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది, మీకు మనవడు పుట్టాడండి అంటూ. ఆహా, సత్రంలోకి కొత్త మనిషి వచ్చాడా? ఏ ఊరుట అన్నాడు సీతారామయ్య. శాంతమ్మ తెల్లబోయింది. భర్త అంటున్నదేమిటో అర్థం కాలేదు. కోడలికి కొడుకు పుట్టాడండి, మీకు మనవడు పుట్టాడు అంది. ఆహా, అట్లాగా, సంతోషం నటిస్తూ అన్నాడు సీతారామయ్య. మనవుడు కలిగాడన్న వార్త సీతారామయ్యకు పెద్ద ఆనందాన్ని కలిగించలేదు. ఆ వార్త చెబుతున్నప్పుడు శాంతమ్మ కళ్ళల్లో కదిలే వెలుగు అతన్ని ఆశ్చర్యపరిచింది. రండి, మనవణ్ణి చూద్దురుగాని అంది శాంతమ్మ. సరే పాద అన్నాడు సీతారామయ్య భార్య సంబరపు పొంగుకు నవ్వుకుంటూ. కళ్ళు తెరవని మనవణ్ణి పొత్తిళ్లలో చూపించింది శాంతమ్మ. ఆ పసిపాప మిసిమి చూసి సీతారామయ్య మనసు చెదిరిపోయింది. పాపడు కేరు అన్నాడు. సీతారామయ్యకు దేవదూత పిలిచినట్లుంది. స్వర్గద్వారాలు తెరిచే తాళపు చెవులు తన నునులేత వెళ్ల గుప్పెట్లో బిగించి భద్రంగా తీసుకొచ్చి అందిస్తున్నట్టుగా పాపడు తన గుప్పెటిన సీతారామయ్య వైపు సాచాడు. సీతారామయ్య చెలించిపోయాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. భార్య చేతుల్లో నుంచి పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాడి పాల బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. వాడు కేరు అన్నాడు. ఆ స్వరంలో తను తరించే మంత్రం ఏదో మోగినట్లు అనిపించింది. మళ్లీ ముద్దు పెట్టుకున్నాడు. పాపడు మళ్లీ కేరు అన్నాడు. మళ్లీ ముద్దు పెట్టుకోబోతూ ఉంటే శాంతమ్మ ఆపింది. పాల కోసం ఏడుస్తున్నాడు అని.
పాపని తన చేతుల్లోకి తీసుకుంది. శాంతమ్మ ముఖంలో వెలుగు నృత్యం చేస్తోంది. పక్కనే కొడుకు కోడలు, చూడటానికి వచ్చిన కొందరు ఆడవాళ్లు ఉన్నారు. సీతారామయ్య వీళ్ళని ఇంతవరకు గమనించనే లేదు. చూడవచ్చిన వారు అచ్చం తాత పోలికే అంటున్నారు. సీతారామయ్య ధీమాగా అంగలేసుకుంటూ గది బయటకొచ్చేశాడు. ఆయనకు పాత అనుభూతులు పునరావృతమవుతున్నాయి. బాబు నవ్విన బోసి నవ్వులు, వేసిన తప్పటడుగులు, వచ్చిరాని పిలుపులు సీతారామయ్యలో చెరగని ముద్రలు వేస్తున్నాయి. ఎప్పుడూ మనవణ్ణి గురించే ఆలోచించేవాడు. కొడుకు శేఖరం పుట్టినప్పుడు కూడా తానింత ఆనందాతిరేకాన్ని అనుభవించలేదు. అప్పట్లో సంసార భారం తెరిపినిచ్చేది కాదు. బాబుకి 3 ఏళ్లు నిండుతున్నాయి. సీతారామయ్య పారాయణ చేసుకుంటూ ఉంటే బాబు పక్క నుంచి పోతూ పెడీమని ఆ పుస్తకాన్ని కింద పడగొట్టి వెళ్ళేవాడు. పరిగెత్తుతున్న బాబును చూస్తూ సీతారామయ్య నవ్వుకుంటూ కింద పడ్డ పారాయణ పుస్తకాన్ని తీసుకునేవాడు. బాబు మీద ఈగ కూడా వారనిచ్చేవాడు కాదు. బాబు ఒకరోజు గాజు పగలగొట్టాడని వాళ్ళమ్మ 2 చరిచింది. ఆ రోజున సీతారామయ్య అన్నం మానేశాడు. బాబు వాకిట్లో నుంచి పెద్దగా ఏడుస్తూ వచ్చాడు. తాతయ్య, వాళ్ళ బాచిగాడు నన్ను సైకిల్ ఎక్కనీయటంలా, నాకు కూడా అట్లాంటి 3 కాళ్ల సైకిల్ కొనిపెట్టవా అంటూ సీతారామయ్య ఒళ్ళో దూకాడు. కొని పెడతానులే బంగారం, ఏడవకు అన్నాడు సీతారామయ్య. ఇప్పుడే కావాలి అన్నాడు బాబు గునుస్తూ. ఇప్పుడే కొనుక్కొస్తా, ఏడవకు మరి, మా నాన్నవి కదూ అని. ఏమేవ్ అని భార్యను కేకేశాడు. భార్య వచ్చింది. నీ దగ్గర డబ్బేమన్నా ఉందిటే అడిగాడు సీతారామయ్య. శాంతమ్మ ఆశ్చర్యపోయింది. గత 7-8 ఏళ్లలో భర్త డబ్బు ప్రసక్తి తేవటం ఇదే. ఎంత కావాలి అడిగింది. ఎంతుందేమిటి? 30 రూపాయలు. పట్రా అన్నాడు. ఆ డబ్బు తీసుకుని చొక్కా తగిలించుకుని ఉత్తరీయం వేసుకోకుండానే వీధిలో పడ్డాడు. ఇదిగో షావుకారు, ఈ 3 చక్రాల సైకిల్ ఇచ్చేవయ్యా అడిగాడు. అయ్యో, అది అమ్ముడైపోయిందండి, మా దగ్గర ఒకటే ఉంది. నిన్న రంగయ్య గారు వాళ్ళ మనవడికి తీసుకుంటారని చెప్పి వెళ్లారు. ఇంకొక 10 రోజుల్లో స్టాక్ వస్తుంది, అప్పుడు రండి అన్నాడు షావుకారు. అదేమి కుదరదు, కావాలంటే ఇంకొక 2 రూపాయలు ఎక్కువ ఇస్తాను, తీసుకో. రంగయ్య గారికి చెప్పవయ్యా, ఇంకొక 10 రోజుల్లో స్టాక్ వస్తుంది, అప్పుడు తీసుకోమని చెప్పాడు. సైకిల్ పట్టించుకొస్తూ సీతారామయ్య ఆలోచిస్తున్నాడు. ఏమిటి విచిత్రం, తనెంతగా మారిపోయాడు. మనవడంటే ఎందుకింత ప్రత్యేకమైన ఆపేక్ష? నాకు తెలియని సంఖ్యలు ఇంకా ఎన్ని బిగించావు తండ్రి అనుకున్నాడు ఆకాశం వైపు చూస్తూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.